హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని ఏపీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు పొందటానికి మీకు సీటు వచ్చే అవకాశం ఎంతవరకు ఉండవచ్చు, అది మీరు ఎలా తెలుసుకోవాలి అంటే ఎవరు కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరే తెలుసుకునే అవకాశం ఎలాగా అనేది ఈరోజు మీకు క్లియర్గా ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వాచ్ చేస్తూ ఉన్నటువంటి స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఈ ఎంబీబీఎస్ సీటు గురించి కేవలము ఏపీ స్టేట్కి మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఏపీ స్టేట్లో కట్ ఆఫ్ చాలా ఎక్కువ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కూడా ఎక్కడి వరకు సీటు వచ్చే అవకాశాలు ఉండవచ్చు అనేది ఆలోచిస్తూ, అంటే ఎన్నో లాంగ్ టర్మ్స్ కూడా చేసి ఉన్నారు కాబట్టి ఆ స్టూడెంట్స్కి తప్పకుండా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియోని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏపీ ఎంబీబీఎస్ సీట్స్ వర్సెస్ పార్టిసిపేటెడ్ వర్సెస్ అలాటెడ్ అన్నాను. అంటే అసలు టోటల్గా ఏపీ స్టేట్లో ఎంబీబీఎస్ సీట్స్ కన్వీనర్ కోటాకి ఎన్నున్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎంతమంది స్టూడెంట్స్కి సీట్స్ అలాట్ అవుతున్నాయి, దీనికి సంబంధించి ఇక్కడ ఈరోజు మనకి ఇచ్చేటువంటి డేటా అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అయినా ఒకసారి రిమైండ్ చేస్తూ ఉన్నాను. ఏపీ స్టేట్ కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్కి సంబంధించి టోటల్గా ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజ్ కలిపి 2172 సీట్స్ ఏయూ రీజన్లో ఉన్నాయి. అలాగే ఎస్వీయూ రీజన్లో కన్వీనర్ కోటాలో 1633 సీట్స్ ఉన్నాయి. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఇది స్టేట్ వైడ్ కాలేజ్ అంటారు. ఏయూ వాళ్ళు ఎస్వీయూ వాళ్ళు ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు కాబట్టి ఇది స్టేట్ వైడ్ కాలేజీ. ఇక్కడ 149 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ ఓవరాల్ గా ఇవన్నీ కంబైన్ చేసి చూసినట్లయితే మనకి 3954 సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి కన్వీనర్ కోటా. అయితే 2024లో అసలు స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కి ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది కూడా ఇక్కడ ఇచ్చాను. 43,788 మంది స్టూడెంట్స్ అసలు ఈ నీట్ కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇక్కడ కేవలము 14,188 మంది మాత్రమే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారు. మిగిలిన వాళ్ళు అసలు పార్టిసిపేటే చేయలేదు. క్వాలిఫై అయినా కూడా అంటే సీట్ రాదు అని వాళ్ళు డిసైడ్ అయిపోయి అసలు అప్లికేషన్సే పెట్టుకోలేదు. అయితే అసలు టోటల్ గా సీట్స్ ఎన్ని అలాట్ అయినాయి అంటే మనకి 3954 సీట్స్ కాబట్టి ఈ టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ కూడా మనకి ఎంబీబీఎస్ కి అలాట్ చేసేశారు. ఇక్కడ ఫస్ట్ నేను ఏయూ కాలేజెస్ లో ఏయూ లోకల్ స్టూడెంట్స్ కి ఎంబీబీఎస్ సీట్ రావడానికి కేటగిరీ వైజ్ గా ఎంతవరకు ఛాన్స్ ఉండవచ్చు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. అలాగే ఏయూ కాలేజెస్ లో టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ ఫర్ కన్వీనర్ కోటా 2172 సీట్స్. ఇప్పుడు ఈ టాబ్లెర్ ఫార్మాట్ లో ఇచ్చినటువంటి డేటా అంతా ఏంటంటే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారు, ఆ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టి పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ అసలు వెబ్ ఆప్షన్సే పెట్టకుండా ఎగ్జిట్ అయిపోయారు. ఇక్కడ నేను ఒక్కొక్కటి కాలం వైజ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ కేటగిరీ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బిసిడిఈ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనారిటీ. సెకండ్ కాలం వచ్చి నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ వెబ్ ఆప్షన్స్. అంటే వీళ్ళు కౌన్సిలింగ్ లో అప్లికేషన్ పెట్టుకున్నారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది, ఎలిజిబుల్లే, కానీ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా వద్దు అనుకొని డ్రాప్ అయిపోయి అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా వీళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్లి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్. అలాగే థర్డ్ కాలం తీసుకున్నట్లయితే సీట్ అలాటెడ్, అంటే ఎంతమంది స్టూడెంట్స్ కి సీట్ అలాట్ అయ్యింది, వాళ్ళ యొక్క ఆల్ ఇండియా కోటా ర్యాంక్ రేంజ్ ఇచ్చాను. అలాగే టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ రేంజ్ లో ఎంతమంది ఉన్నారు. లాస్ట్ కాలం వచ్చి ఎక్స్పెక్టెడ్ పొజిషన్ ఫ్రమ్ టాప్ స్కోరర్ టు గెట్ ఎంబీబీఎస్ సీట్. అంటే మీకు మీరుగానే అసలు ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది అనేది ఈ లాస్ట్ ఈ వాల్యూని బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ కాలం నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ కేటగిరీస్ ఇచ్చాను, ఇవన్నీ కూడా మీకు తెలిసినవేను. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ వెబ్ ఆప్షన్స్, అంటే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ టాప్ నుండి తీసుకుంటే అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలా,
అంటే కౌన్సిలింగ్ అప్లికేషన్ పెట్టారు కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. నెక్స్ట్, ఇక్కడ సీట్ అలాట్ అయినటువంటి స్టూడెంట్స్ ఏ ర్యాంక్ నుండి ఏ ర్యాంక్ వరకు ఓసీ కేటగిరీలో ఉన్నారు అనేది ఇచ్చాను. 3231 ర్యాంక్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఓపెనింగ్ ర్యాంకు 72,303 క్లోజింగ్ ర్యాంక్ దగ్గర ఆగింది ఓసీకి. టోటల్ గా ఈ మధ్యలో ఉన్నటువంటి ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 697 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ నేను 712 ఫిగర్ వేశాను. ఇదేంటంటే ఈ 15 ప్లస్ 697 ఈ రెండు యాడ్ చేస్తే వచ్చినటువంటి నెంబర్ 712. మీరు రేపు అప్లికేషన్ పెట్టిన తర్వాత మెరిట్ లిస్ట్ ఓపెన్ అయినప్పుడు మెరిట్ లిస్ట్ లో టాప్ నుండి బాటమ్ కి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టాప్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ నుండి ఒక 15 మంది స్టూడెంట్స్ అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు. అంటే వీళ్ళెవ్వరు కూడా మనకి ఏపీ స్టేట్ లో కాంపిటేటర్స్ కాదు, కాబట్టి వీళ్ళని తీసేయాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే వీళ్ళందరూ ఎవరు అంటే ఈ 697 స్టూడెంట్స్. సో ఈ పైన వదిలేసినటువంటి ఈ 15 మెంబర్స్ అలాగే ఈ 697 ఇంతవరకు కూడా ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కి సీటు వచ్చింది 2024లో. అంటే టోటల్ 712 పొజిషన్ ఇది, అంటే స్టూడెంట్ యొక్క పొజిషన్. ఈ సంవత్సరం కూడా అంటే టోటల్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి అంటే 697 సీట్స్ ఉన్నాయి. అంటే ఈ టాప్ లో స్టూడెంట్స్ ఈ సంవత్సరం కూడా ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు. కాబట్టి మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే 712 పొజిషన్ లో మీరు ఉంటే ఒకవేళ లాస్ట్ సీట్ మీది అని అర్థం. లేదు ఒకవేళ మీరు ఈ పొజిషన్ లో 701 పొజిషన్ లో ఉన్నారు అనుకోండి, అప్పుడు మీకు సీటు వచ్చే అవకాశాలు దాదాపుగా 100% ఉన్నట్లే లెక్క. అర్థమైంది కదా? సో ఇలా ఏ కేటగిరీ వాళ్ళైనా సరే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే నేను స్పెషల్ కేటగిరీ సీట్స్ గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఏంటంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారు దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఎస్వియు కాలేజెస్ లో ఉన్నటువంటి ఎస్వియు లోకల్ స్టూడెంట్స్ కి సీట్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అనేది ఇక్కడ ఇచ్చాను క్లియర్ గా. సేమ్ ఇందాకట్లాగానే ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే లాస్ట్ మైనారిటీ కాలేజ్ లో కూడా సేమ్. ఇక్కడ మనకి 51 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా వదిలేసినటువంటి స్టూడెంట్స్ ఎవరు లేరు కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేశారు కాబట్టి 51 సీట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అంటే మైనారిటీ సర్టిఫికెట్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్, అంటే బీసీఈ కేటగిరీ స్టూడెంట్స్ కాదు. మైనారిటీ అంటే బీసీఈ వాళ్ళు అంటే ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తారు. బీసీఈ స్టూడెంట్ ఒకవేళ మీకు మైనారిటీ సర్టిఫికెట్ కూడా ఉండి ఉంటే అప్పుడు ఈ 2 కేటగిరీస్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. అలా కాకుండా కేవలము మైనారిటీ మాత్రమే ఉండి ఇక్కడ మీ రిజర్వేషన్ స్టేట్ రిజర్వేషన్ ఓసీ ఉంది అనుకోండి, అప్పుడు ఓసీ ప్లస్ మైనారిటీ అప్పుడు రెండు అప్లికబుల్ అవుతాయి. అర్థమైంది కదా? సో మైనారిటీ సర్టిఫికెట్ అనేది ఎక్కడ తీసుకోవాలి? మైనారిటీ డిపార్ట్మెంట్ నుండి తీసుకోవాలి. సో ఈ 51 సీట్స్ లో మనకి టాప్ నుండి తీసుకున్నట్లయితే మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళల్లో మీరు ఇక్కడ ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఈ 51 కి పైన మీకు సీట్ గ్యారంటీ అని అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియోని విన్న తర్వాత మీకు ర్యాంకుతో సంబంధం లేదు, మీకు వచ్చినటువంటి మార్కులతో సంబంధం లేదు, 2024 డేటా ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. కేవలము ఈ లాస్ట్ లైన్ ఒకటి మీ దగ్గర పెట్టుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు కూడా మాక్సిమం కన్వీనర్ కోటాకి అప్లికేషన్స్ ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి. అర్థమైంది కదా? సో పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలి? మీ అప్లికేషన్స్ వెరిఫై చేస్తారు. అంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ లో ఈ క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి వితిన్ 2 or 3 days లో స్టేట్ లిస్ట్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు చూశారు కదా, అంటే లాస్ట్ ఇయర్ 2024లో అసలు టోటల్ గా ఏపీ స్టేట్ నుండి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కౌన్సిలింగ్ ఎంతమంది అనేది 43,788 మంది లిస్టు. 14,188 మంది మాత్రమే లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అదే ఈ సంవత్సరం అంటే 2025లో ఏపీ స్టేట్ స్టూడెంట్స్ క్వాలిఫై అయినటువంటి లిస్ట్ చూస్తే అంటే మనకి ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్ లో సుమారుగా అయితే ఈ సంవత్సరం కేవలం 36,776 మంది మాత్రమే ఏపీ స్టేట్ నుండి నీట్ ఎగ్జామినేషన్ కి క్వాలిఫై అయ్యారు. వీళ్లలో కౌన్సిలింగ్ కి ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో మనకు తెలియదు. అంటే సుమారుగా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే
ఇక్కడ 1/3 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఈ సంవత్సరం 1/3 వేసుకున్నా కూడా కేవలము 10,000 మంది మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. మనకి టాప్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా తక్కువ. మనకి అబోవ్ 500 వచ్చినటువంటి స్టూడెంట్స్ చాలా అరుదుగా ఉంటారు. అలాగే 500 నుండి 450కి కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. కంపారిటివ్ గా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే చాలా చాలా తక్కువ. కాబట్టి మీరు మీకు మీరే సీట్ రాదు అని భావించకుండా, అంటే సాధ్యమైనంత వరకు కూడా మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోండి. అప్లికేషన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేస్తే అప్పుడు మీకు ఎంతవరకు సీటు వచ్చే అవకాశం ఉండొచ్చో తెలిసిద్ది. కన్వీనర్ కోటా వచ్చే అవకాశాలు అంటే నేను ఇచ్చినటువంటి లిస్టు ఆ పొజిషన్స్ ని మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత కూడా కరెక్ట్ గా 712 పొజిషన్ లో ఉండి ఒకవేళ మాకు వచ్చిద్దో లేదని భయం ఉంటే అలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే మీరు బి కేటగిరీ కట్టుకునే ఉద్దేశం కానీ మీకు ఉంటే ఖచ్చితంగా మీరు కన్వీనర్ కోటా అప్లికేషన్ తో పాటుగా మేనేజ్మెంట్ కోటా అప్లికేషన్ కూడా ముందుగానే పెట్టుకోండి. మీరు ఫస్ట్ రౌండ్ లో మేనేజ్మెంట్ కోటా సీటు వచ్చి జాయిన్ అయినా కూడా మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు, ప్రాబ్లం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో ఏపీ స్టేట్ లో ఫస్ట్ రౌండ్ సీటు వచ్చినా కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టుకోండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈవెన్ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా సరే మీరు 100% ఈ సంవత్సరం మాత్రం ఏపీ స్టేట్ లో కూడా కట్ ఆఫ్ బాగా తగ్గిపోబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు 100% కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా సరే ఈ కౌన్సిలింగ్ సంబంధించి మీకు వచ్చినటువంటి డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అలాగే మీలో ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే, పెయిడ్ కౌన్సిలింగ్ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుండి చిట్ట చివరి రోజు మీరు అడ్మిషన్ పొంది కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మీకు కంప్లీట్ ప్రాసెస్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.